వంటి ప్రదేశము అని గుర్తు. అందుకే గురువుగారు ఉన్నారు అంటే ఆ సభకు ఒక గౌరవం ఉంటుంది. గురువుగారితో ఉన్నాము అంటే దానికి ఒక విలువ ఉంటుంది. ప్రత్యేకించి మఠ ప్రాంగణముల వద్ద ఉండేటటువంటి గురువులు రెండు విషయముల యందు ఎప్పుడూ దృష్టి పెట్టి ఉంటారు అని. అందుచేతనే వాటికి సంబంధించినటువంటి తరంగములు ఏముంటాయో అవి ప్రాంగణంలో ప్రవేశించిన వారికి కూడా అనుగ్రహాన్ని ఇస్తుంటాయి. ఏమిటా రెండు అంటే, ఒకటి తపస్సు, రెండు శ్రద్ధ. తపస్సు అన్న మాటకు అర్థం ఏమిటంటే, గురువుగారు దేన్ని చేరుకోవాలని, దేన్ని తెలుసుకోవాలని బోధ చేస్తున్నారో దాన్ని చేరుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నంలో శరీరానికి ఖచ్చితంగా క్లేశం ఉంటుంది. శరీరమునకు సుఖమన్న మాట అన్వయము కాదు. అందుకే విద్యాతురాణం న సుఖం న నిద్ర అని ఆర్షోక్తి. విద్య కావాలి